నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చోరీ కేసులో నిందితుడిని విచారిస్తుండగా వెలుగులోకి వచ్చిన గంజాయి వ్యవహారం 7 నిందితులను అదుపులోకి తీసుకున్న తెనాలి రూరల్ పోలీసులు తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన తెనాలి రణరంగ్ చౌక్ లో జరగనున్న క్విట్ ఇండియా వేడుకలు క్విట్ ఇండియా అమరవీరులను స్మరిస్తూ ఆగస్టు 12వ తేదీన పట్టణ రణరంగ్ చౌక్ వద్ద తెనాలి పురపాలక సంఘ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా వేడుకలు నిర్వహించనున్నారు. 1942లో భారత జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా మొదలైంది. దీనిలో భాగంగా 1942 ఆగస్టు 12న ప్రముఖ స్వాతంత్ర యోధుడు కల్లూరి చంద్రమౌళి నాయకత్వంలో తెనాలి పట్టణంలో ఉద్యమం జరిగింది. ఆనాటి ఆందోళనలో జరిగిన పోలీస్ కాల్పుల్లో 7 ఉద్యమకారులు మాజెట్టి సుబ్బారావు, సిరిగిరి లింగయ్య, తమ్మినేని సుబ్బారెడ్డి, గాలి రామకోటయ్య, ప్రయాగ రాఘవయ్య, జాస్తి అప్పయ్య, భాస్కర్ని లక్ష్మీనారాయణ అసువులు బాశారు. అమరవీరుల స్మృతి చిహ్నంగా 1959లో తెనాలిలో స్మారక కట్టడాన్ని నిర్మించి ఆ స్థలానికి రణరంగ్ చౌక్ అని పేరు పెట్టారు. క్విట్ ఇండియా అమరవీరుల స్మృతి చిహ్నంగా నిర్మించిన ఈ స్మారక కట్టడం 7 అమరవీరులకు గుర్తుగా 7 స్తంభాలతో ఉంటుంది. మధ్య భాగంలో భారతమాత వడిలో అసువులు బాసిన అమరవీరుని విగ్రహం ఉంటుంది. 1959 డిసెంబర్ 20న తెనాలిలో ఆనాటి శాసనసభ్యులు ఆలపాటి వెంకట్రామయ్య స్మారక స్తూపాన్ని నిర్మించి ఆ స్థలానికి రణరంగ్ చౌక్ అని నామకరణం చేశారు. దీనిని ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కామరాజ్ నాడర్, ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిల సమక్షంలో ఆవిష్కరించారు. జాతీయ భావానికి, తెనాలి ప్రజల దేశభక్తికి, పోరాట పటిమకు చిహ్నమైన ఈ అమరవీరుల స్తూపాన్ని నాటి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరలా సుందరంగా తీర్చిదిద్ది పట్టణానికి వన్నె తెచ్చారు. 2015 ఆగస్టు 12న ఆనాటి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సమక్షంలో క్విట్ ఇండియా వేడుకలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 12న ఇక్కడ అమరవీరులను స్మరిస్తూ అధికార కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా 12వ తేదీ క్విట్ ఇండియా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 1942 ఆగస్టు మాసంలో క్విట్ ఇండియా ఉద్యమము దేశవ్యాప్తంగా మొదలైనప్పుడు చాలా చోట్ల ఆందోళనలు జరిగాయి. బ్రిటిష్ పాలన వ్యతిరేకించారు. మన ప్రాంతానికి ఈ యొక్క ఉద్యమం వ్యాపించింది. ఆనాడు 1942 ఆగస్టు 12 నాడు మన పట్టణంలో జరిగినటువంటి సంఘటన దేశవ్యాప్తమై ఒక ఉద్యమం తీవ్ర రూపం దాల్చి అది స్వతంత్రం రావడానికి బీజాలు గట్టిగా వేసిందనేది ధైర్యంగా చెప్పగలం. మనం చరిత్ర చూస్తే ఆ విషయాన్ని నొక్కి ఒక్కానించి చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదనేసి ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఆ రోజు మన పట్టణంలో జరిగినటువంటి సంఘటన, రైలును ఆ రోజు అడ్డగించుకున్నారు. రైలును తగలబెట్టాము. ఎందుకంటే మనకు స్వాతంత్రం కావాలని చెప్పేసి దానిలో భాగంగా బ్రిటిష్ వారు వచ్చి అడ్డుకొని మన వాళ్ళను అన్యాయంగా కాల్పులు జరిపితే 7 మంది అసువులు బాశారు. స్వాతంత్రం కోసం 7 మంది అసువులు బాశారు. సో ఆ సంఘటనను మనం స్మరణగా తెచ్చుకుంటూ మన పట్టణం నందు ప్రతి ఏడాది ఆగస్టు 12న రణరంగు చౌక్ అనేటువంటి ప్రాంతంలో, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని అమరవీరులను స్మరించుకుంటూ ఆ రోజు శ్రద్ధాంజలి ఘటించుకుంటున్నాం. రేపు శుక్రవారం దినాన ఉదయం 7 o'clock రిహార్సల్స్లో భాగంగా మన పట్టణంలో ఉన్నటువంటి ఎన్సీసీ క్యాండిడేట్స్ సుమారు 400 మందితో గాంధీ పార్క్ ఏరియా నుంచి రణరంగు చౌక్ వరకు ఒక రిహార్సల్స్ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్కూల్స్లలో కూడా ఎస్ఏ కాంపిటీషన్స్ జరుపుతున్నాం. అదేవిధంగా రకరకాల ఉన్నాయంగా
ఆగస్టు 12th నాడు గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా చైర్పర్సన్ గారు, కౌన్సిలర్స్, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనిలో పాల్గొంటున్నారు. తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యాన్ని కలిగించిన చిరస్మరణీయుడు మోదుకూరి జాన్సన్ కు పలువురు నివాళులు అర్పించారు. సినీ నాటక రచయిత స్వర్గీయ మోదుకూరు జాన్సన్ 9వ జయంతి సందర్భంగా గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మోదుకూరి జాన్సన్ కల్చరల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు గుంటూరు కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర సాంఘిక సలహా మండలి మాజీ సభ్యురాలు ఆరుగులను జాస్మిన్ మాట్లాడుతూ ఆనాటి సమాజంలో కృషి పట్టుదలతో జాన్సన్ గొప్ప రచయితగా ఎదిగారని తెలిపారు. మొదటి నుండి జాన్సన్ తో తన కుటుంబానికి మంచి సంబంధాలున్నాయని గుర్తు చేసుకున్నారు. తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతల ప్రభాకర్ మాట్లాడుతూ న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించి సినీ నాటక రంగాల్లో గొప్ప రచయితగా రాణించడం గర్వకారణమని తెలిపారు. పాడి పంటలు సినిమాలో మన జన్మభూమి, బంగారు భూమి పాట రైతు కష్టాలను, స్వాతంత్ర పోరాటాన్ని కనుల ముందు ఉంచారన్నారు. కరుణామయుడు సినిమాలో కదిలింది కరుణ రథం పాట సమాజంలో ప్రతి ఒక్కరిని కదిలించిందని తెలిపారు. జాన్సన్ జీవిత చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చి వారి ఆశయాలను సమాజానికి తెలియచేసేందుకు కృషి చేస్తున్న గుంటూరు కృష్ణను అభినందించారు. గుర్రం జాషువా విజ్ఞాన సమితి ప్రధాన కార్యదర్శి పినపాటి రవికుమార్ జాన్సన్ రచనలు సమాజాన్ని చైతన్యం చేశాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రఖ్యాత చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్ అధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, న్యాయవాదులు కొమ్ము అబ్రహాం లింకన్, మందపాటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2004 నుంచి ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల నుంచి కృష్ణ, మన గుంటూరు కృష్ణ గారు ఎంతో నాకు చాలా ఆత్మీయుడు. తను ఈ జాన్సన్ గారి జీవిత చరిత్ర తీసుకొని ఎంతో కష్టపడి బుక్ రాసి అది మళ్ళీ మన ఘట్టమనేని కృష్ణ గారితోటి సినీ యాక్టర్, సినీ ప్రముఖులు ఆయనతోటి ఓపెన్ చేయించటము, దానికోసం ఎంతో శ్రమ పడ్డారు. అదే కాదండి, ట్యాంక్ బండ్ మీద తన స్టాచ్యూ కోసం అని చెప్పి పర్మిషన్ తీసుకురావటంలో విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా జాన్సన్ అంకుల్ విషయంలో ఎంతో కృషి చేసిన కృష్ణకు కూడా నా అభినందనలు. ఇదన్నీ 100% సక్సెస్ అయ్యి గ్రాండ్గా ఆయన విగ్రహాన్ని ఓపెన్ చేయాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. ముఖ్యంగా జాన్సన్ గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రప్రబలంగా ఒక న్యాయవాదిగా కొనసాగి ప్రజల యొక్క కష్టాలు సుఖాలు ప్రజల్లో మమేకమై ప్రజలకు కావలసిన విధంగా ఆయన కొంతకాలం ఒక న్యాయవాదిగా పోరాడి తర్వాత చైతన్యవంతంగా ఆయన ఒక కళాకారుడిగా, ఒక నాటక రచయితగా, సినీ రచయితగా, సినీ నేపథ్య గేయ రచయితగా స్థిరపడి ప్రజల్లో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన రాసిన పాటలు ఇప్పటికి కూడా మన మనసుల్లో నిలిచిపోయే విధంగా రాశాడు. అలాగే కృష్ణ గారికి వన్నె తెచ్చిపెట్టిన పాట మన జన్మభూమి అనే పాట ఎంతో ఇదిగా ప్రతి ఒక్క రైతు తన కష్టాన్ని గుర్తించి ప్రజలకి అర్థమయ్యే విధంగా భారతదేశానికి ఈ భూమిని నమ్ముకున్న రైతుకి ఏ విధంగా ఉంటాడు అనేది తెలియజెప్పి కళారూపంగా సృజింపజేసిన వ్యక్తి మన జాన్సన్ గారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ తెనాలి మండలంలోని అన్ని ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, తెనాలి మండల విద్యాశాఖాధికారి లక్ష్మీనారాయణ పట్టణంలోని దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ను విజిట్ చేసి ఎన్నికల నిర్వహణను పరిశీలించారు. విద్యాశాఖ ఆదేశాలతో నిర్వహించిన ఎస్ఎంసీ ఎన్నికల్లో పాల్గొని ఏకగ్రీవంగా ఎన్నుకున్న చైర్మన్, వైస్ చైర్మన్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్కూల్ ఆవాస ప్రాంతంలోని బడియేడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించడం, హాజరు శాతం పెంచేలా చూడటం, మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలయ్యేలా చూస్తూ బెస్ట్ స్కూల్గా పాఠశాలను తీర్చిదిద్దడంలో సభ్యులు యాక్టివ్గా ఉండాలని తెలిపారు. ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి నెల నిర్వహించే ఎస్ఎంసీ సమావేశాలకు సభ్యులు తప్పక హాజరు అవుతూ పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. వీరితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి, జక్క వీరాంజనేయులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, సిఆర్ఎంటీలు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంచడంలో గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో డ్రాపౌట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ
కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తులా కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజున స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ ప్రక్రియ పూర్తయిపోయి మరియు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కోఆప్షన్ మెంబర్స్ని ఎన్నుకొని ఒక కమిటీ మీటింగ్ అనేది పెట్టుకోవడంతో ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. ఈ రోజున ఇక్కడ ఈ సందర్భంగా మన ఈ స్కూలు దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ హై స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. మరి హెచ్ఎం గారి ఆధ్వర్యంలో ఇక్కడ 15 మంది మెంబర్స్ని ఎన్నుకున్నారు. అందులో కూడా చైర్పర్సన్ని, వైస్ చైర్పర్సన్ని ఎన్నుకున్నారు. చైర్పర్సన్గా ఎం లక్ష్మీ శైలజ, వైస్ చైర్పర్సన్గా కే వాణి గారిని ఎన్నుకున్నారు. మరి కోఆప్షన్ మెంబర్స్తో కూడా కలుపుకొని మధ్యాహ్నం 3 గంటలకల్లా ఒక మీటింగ్ పెట్టుకుంటారు. మరి వీరందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ యొక్క విధి విధానాలని అంటే స్కూల్ బయట ఉన్న పిల్లల్ని స్కూల్లో చేర్పించే విధంగాను, అలాగే స్కూల్లో ఆబ్సెంటీస్ ఎక్కువగా గైర్ హాజరు శాతాన్ని తగ్గించటంగాను, మరి మిడ్ డే మీల్ సందర్భంగా డొక్కా సీతమ్మ గారి మిడ్ డే మీల్ అందరూ కూడా స్కూల్కి హాజరయ్యే విధంగాను, హాజరైన పిల్లలందరూ కూడా 100% మధ్యాహ్న భోజనం తీసుకునే విధంగాను, అలాగే మన బడి మన భవిష్యత్తు ఆ కార్యక్రమంలో ఇంకా నిర్మాణాత్మకంగా ఉన్న పనులన్నిటి కూడా ఉన్నాయి. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేట తడికలబడి ఆవరణలో 82వ చిల్డ్రన్ యోగా శిబిరం ముగింపు సందర్భంగా నిర్వహించిన ఈ వైద్య శిబిరం నందు పెద్దలకు పిల్లలకు దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత ఏసీపీ ముప్పాళ్ల శ్రీరామరాజు పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రావ్యాస్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చందు, డాక్టర్ నళిని వైద్య పరీక్షలు చేశారు. మన ఇల్లు వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు మురళి వితరణతో ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కిషోర్ గురుజీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. హెచ్ఎం శివనాగరాణి సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరం నందు తల్లం సుబ్బారావు, కన్వీనర్ సూర్యనారాయణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి 82వ చిల్డ్రన్ యోగా సందర్భంగా పిల్లలందరికీ అలాగే పురజనులకు కూడా దంత వైద్యానికి సంబంధించినటువంటి ఉచిత మెడికల్ క్యాంపు మందులు ఇవ్వటము, వైద్యం చేయటము ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ గారు చందు శివ గారి మిస్సెస్ నళిని గారు మా యోగ సభ్యులు. నళిని గారు వివాహానికి ముందే ఆమె యోగ సభ్యురాలు. ఆ తర్వాత మన క్యాంపుల్లో డాక్టర్ గారు నళిని గారు ఇద్దరు కలిసి ఈ రోజున క్యాంపులో పాల్గొంటున్నారు. పిల్లలకి పూర్తిగా వైద్యము, సిమెంట్ పెడతాము, ఏదైనా పగుళ్ళు అట్లా ఉన్నా కూడా అవన్నీ కూడా ఉచితంగా వైద్యం చేస్తున్నారు. పొన్నూరులో సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేస్తున్న కిషోర్ గురూజీ గారితో నాకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారి యొక్క యోగా తరగతులకు అటెండ్ అవుతూ స్వామి నాకు వీలున్నప్పుడల్లా వాళ్ళ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ చిల్డ్రన్ యోగా వల్ల పిల్లలకు ఈ చిన్న వయసులో దంతాల గురించి ఎలాంటి శ్రద్ధ తీసుకోలే, అన్ని విషయాలకు సకల రోగాలకి దంతాలు కూడా దంతాల యొక్క సంరక్షణ వల్ల కూడా చాలా రోగాలు అరికట్టబడతాయి. మనం తీసుకున్న ఆహారంలో ఏమైనా పార్టికల్స్ మిగిలిపోతే వాటి శుభ్రం చేసుకుంటే వచ్చే నష్టాలు అవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.